అందరూ ఆర్టీసీ భవన్ దగ్గర చాలా మంది రిటైర్ అయినటువంటి ఆర్టీసీ ఉద్యోగులు రావడం జరిగింది. పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా ఒక పోరాటమే చేస్తూ ఉన్నారు. వీరంతా కూడా దాదాపు వేల సంఖ్యలో వచ్చి చేరుకున్నారు. ఇక్కడ రోడ్లన్నీ కూడా బ్లాక్ చేపిస్తూ ఉన్నారు. మాకు న్యాయం కావాలి, పెండింగ్ బకాయిలు అందాల్సిందే అనే దాని కూడా పెద్ద ఎత్తున పోరాటమే జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు, ఎక్కడి నుంచి? చారగొండకి వెళ్ళి కల్వకుర్తి డిపో. ఏం ఈ సమస్య గురించి ఏం చెప్తారు? ఎప్పటి నుంచి వచ్చిన బకాయిలు ఇవ్వలేదు. వచ్చిన బకాయిలు ఇవ్వకపోవడం వల్ల మా అందరం రావాల్సి వచ్చింది. మీ పేరు ఎక్కడి నుంచి? శివారెడ్డి, నంద్యాల శివారెడ్డి. మాకు ఎన్నో సంవత్సరాల నుండి 2017 కానీ 2023 కానీ వచ్చేటి మరి రిటైర్మెంట్ అయినా మరి మాకు డబ్బులు ఇవ్వాలి కదా. దీనికోసం మేము ఎక్కడో 250-300 కిలోమీటర్ల దూరం నుండి రావడం జరుగుతుంది. మరి దీని గురించి నాయకులు ఆలోచించాలి కదా. ప్రభుత్వం ఆలోచించట్లేదా? ఆలోచించినాక ఇక్కడ దాకా ఎందుకు వస్తాం? దేనికో అన్ని డబ్బులు ఇస్తాను, కొన్ని కోట్ల రూపాయలు కష్టపడి పనిచేసిన కార్మికులకు ఇవ్వాలి కదా. ఏమంటారు మరి అధికారులు? వీళ్ళంతా ఏమంటారు అడిగితే? ఇస్తామంటారు, ఇస్తాం. అతి తక్కువ జీతాలు సార్, పింఛన్లు తక్కువనే, జీతాలు తక్కువనే. ప్రతి ఏ వ్యవస్థలో ఎంఆర్ఓ ఆఫీసులో చెప్రాస్ చేసిన ఉన్నది కానీ మాకు లేదు. ఆ ఉన్నవేందో బకాయిలు చెల్లిస్తే మాకు నిమ్మలంగా ఉంటాం కదా. చచ్చిపోయే ముందర ఈ బెడదేంది మాకు ఏంటి ప్రాబ్లం? 400 మంది చనిపోయారు సార్. ఇంత కనికరం లేదు ప్రభుత్వానికి. 400 మంది చనిపోయారు. ఇప్పుడు ఇంతకు ముందు ఇప్పటి వరకు 1988 అపార్ట్మెంట్, 88 నుంచి నేను చూస్తున్నా. నా అపార్ట్మెంట్ 88 అపార్ట్మెంట్, 20-23 రిటైర్మెంట్. ఏం లేదు సార్, మా పైసలు మాకు ఇప్పిస్తే చాలు సార్. మనం ఒకరిని దయాదాక్షణ కాదు, మా పైసలు మాకు ఇవ్వాలా. 2017, 2021 మా బకాయిలు మాకు ఇవ్వాలా. మాకు యాజువేటి కానీ మాకు ఈ ఎన్కాష్మెంట్ కానీ మాకు ఇస్తే చాలు సార్. ఇదంతా ఎందుకు సార్? ఆల్రెడీ నా బిడ్డ మ్యారేజ్ ఉన్నది, మ్యారేజ్ పెళ్లికని తీసుకున్నా. ఇప్పటికి 2 నెలలే నాకు ఆ పైసలు నాకు అప్పుల పాలైన నేను విన్నావు సార్. చాలా అంటే చాలా ఏం లేదు సార్. ఇది చాలా సింపుల్. గవర్నమెంట్ చాలా సింపుల్. ఒక బడ్జెట్ మాకు ఇస్తే మా 17,566 మంది మేము రిటైర్ సరిపోతుంది సార్. ఒక్కటే బడ్జెట్ వాళ్ళు నలుచుకుంటే. దయచేసి ఇది అంతా ఏది సార్ కాదు. ఒక్కొక్కటి గుడ్డోడు గూనోడు వచ్చి ఇది అంత అవసరం సార్ వీళ్ళకు. వారికి ఏం తెలియదు సార్. గుడ్డోడికి గూనోడు ఇంత అవసరం సార్. మన బిడ్డలో పేషెంట్ ఉన్నారు కాబట్టి దయచేసి సార్ మాకు ఇప్పేయండి సార్. అంతే సార్ మేము కోరుకునేది గవర్నమెంట్. మీరు మా ఎండి గారికి తీసుకెళ్ళండి సార్. ఇప్పటికి 4వ మేము అక్రందన చేయబట్టి మా కడుపులు మంటలు మండుతున్నాయి. మాకు ఇందరూ డబ్బులు లేవు. మా పరిస్థితి ఏంటిది? అయ్యా ఎండి గారికి మీరు తెలియజేయండి. ఈ ఆక్రందన కూడా చెప్పండి సార్. టీవీల వరకు పుటప్లు అయిపోతున్నాయి తప్ప మాకు ఏం జరగడం లేదు. వాళ్ళు ఏం చేస్తలేరు కూడా. దయచేసి చెప్పండి మేనేజ్మెంట్కి. మా సమస్య పిఆర్సీ ఇవ్వాలి. 2013, 17, 21 మా పైసలు మాకు ఇవ్వాలి. మేము రిటైర్మెంట్ అయ్యి ఈ వయసులో షుగరు బీపీలు పెట్టుకొని రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు కష్టాలు తప్పట్లే. మానసికంగా మా కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మాకు పింఛన్ లేదు, మాకు రేషన్ కార్డు లేవు. మరి సూపర్ లగ్జరీలో ప్రయాణం చేద్దామంటే మాకు ఫ్యామిలీకి ఉచిత సూపర్ లగ్జరీ అవకాశం కల్పించాలి. మాకు మందులు తార్నాకలో నెలకి ఇస్తున్నారు, అవి కూడా సగమే ఇస్తున్నారు. కానీ మాకు 2 నెలలకి ఇవ్వాలి. ఇప్పుడు మీ వీడియో పరకంగా మాకు రావాల్సిన బకాయిలు ఎంత రావాలి? బకాయిలు 2013 నుంచి రావాలి. 2013, 17 దగ్గర 5 లక్షల దాకా రావాలి. ఈ వయసులో ఇప్పుడు మాకు పిల్లలు కూడా మమ్మల్ని సహకరించేటట్లేదు. మాకు పింఛన్ లేదు. మినిమం పిఎఫ్ 10,000 రావాలి. అయ్యర్ పింఛన్ అంటారు, డబ్బులు కట్టిన వాళ్ళకి ఇవ్వట్లే. మాకు ఏది తెలియకుండా రిజెక్ట్ చేశారు. మరి ఏ విధంగా రిజెక్ట్ చేస్తారో ఏందో, ఈ ప్రభుత్వం ఎటుపోతుందో ఏమో మాకు అర్థం కావట్లే. గత ప్రభుత్వం మాకేం చేయలేదు. కావున ఈ ప్రభుత్వం ఆలోచించి మనం కనుగరించి మాకు మేలు చేస్తే మంచిగా ఉంటుందని మీ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. కేసీఆర్ మోసం చేసిండు. కేసీఆర్ మోసం చేసిండు. ఒకసారి గెలిపించను, రెండోసారి అసలు పాపాల పుట్ట 2017, 21 పాపాలు చేసేది మొత్తం ఆ కేసీఆర్. ఈ గవర్నమెంట్ వచ్చినాక కొంచెం బెటర్ కానీ రన్నింగ్ వాళ్ళకి ఇస్తున్నది. రిటైర్మెంట్ బకాయిలు లేవు. ఇప్పుడు కనీసం మేము దిగే 4-5 ఏళ్ళు అవుతున్నది. 8-9 ఏళ్ల నుంచి వస్తలేరు. చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మేము గొంతమ్మ కోరికలు ఏమంటలేము. మా డబ్బులే మాకేమంటున్నాం. ఈ గవర్నమెంట్లే ఇవ్వాలి. టైం ఇప్పటికీ 300-400 మంది చనిపోయినారు సార్. మాకేం పెన్షన్ లేవు.
ఏదో 2-3 వేలు నామ మాత్రం వస్తాయి. ఆ పిఎఫ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ 7,000 8,000 అని అడుగుతున్నాం. అది 12 ఏళ్ళ నుంచి వాడు సపోర్ట్ చేస్తలేడు. ఇద్దరు దొంగలే ఉన్నారు మొత్తం. ఆ కార్మికులను పని భారం ఈ 12 ఏళ్ళ నుంచి రిక్రూట్మెంట్లు లేవు. శ్రమ దోపిడి తప్ప ఏం లేదు. ఎప్పుడు వస్తాయో ఏమొస్తాయో మీరన్నా జర కనికరి. గతంలో కేసీఆర్ అడిగిరా అడిగినాం, కేసీఆర్ అడిగినాం. 55 రోజులు సమ్మె చేసినాం. 40 మంది ప్రాణాలు పోయినాయి. ఇక అప్పుడు గత్యంతరం లేక ఇక మానవతాంతరంతో ఆయన దించేసినాం. ఈ గవర్నమెంట్ వస్తే కనికరిస్తుంది అనుకున్నాం. ముందు వరుసలో ఉండి మేము పోరాడినాం. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాడినాం. అందరికీ మాకే అన్యాయం చేసింది. ఇప్పుడు మేమే ఉన్నాం. మాకేం పింఛన్ లేవు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి 2 వేలు ఇస్తున్నాడు ఇప్పటిదాకా. కనీసం ఒక 10,000 కోట్లు పోయినట్టుంది. మానే కనీసం మాకు 2,000 కోట్లు ఇస్తాం. మేము దాదాపు అందరం అయిపోతాం. 2021 దాకా అయిపోతాం. ఇంతమంది వస్తే ఎట్లా మరి? ఇంతమంది వస్తే పరిస్థితి ఏంది? ఒక 10-15 మంది వచ్చి మెమరాండం ఎన్నిసార్లు ఇచ్చినాం సార్? ఇప్పటికి 10 సార్లు 20 సార్లు ఇచ్చిండ్రు. కనీసం మానవతా ధర్మంతో గేట్ల కాడికి కూడా వచ్చేసలేదు. ఆ సజ్జనార్ సార్ ఉండగా కొంచెం బెటర్ ఉండే. ఈయన వచ్చినాతుడు పుణ్యాతుడు వచ్చి అసలు దగ్గరికే రానిస్తలే. ఉత్తది రాసి ఇచ్చి వస్తున్నాం మెమరాండం. స్టాంప్ వేసి ఇస్తున్నాడు అంతే. ఏం చేస్తలేడు సార్. ఇక ఏంటి నీ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? నా పేరు నసీరుద్దీన్, రిటైర్మెంట్ ఏఎంపీ. నేను ఈడీ హెచ్జెడ్ ఆఫీస్లో దాదాపుగా 9 సంవత్సరాలకి వెళ్ళి ముఖ్యంగా రిటైర్మెంట్కి రావాల్సిన వాళ్ళందరికీ ఆర్పిఎస్ 17 బకాయిలు ఇవ్వలేదు. దానికి గత ప్రభుత్వం ఎంత డిమాండ్, గత ప్రభుత్వం ఎంతగా ఇది చేసిపోయిందో నమ్మకంతో ఆర్టీసీలో అంతా కాంగ్రెస్ ఓటేసి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 2 పే స్కేల్స్ ఇచ్చారు. వీళ్ళ హయాంలోనే పే స్కేల్ ఇచ్చారు, చాలా సంతోషము. బట్ అది మాత్రము సర్వీస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ బెనిఫిట్ వచ్చింది. మాలాంటి 13-15 వేల మంది రిటైర్డ్ అయిన వాళ్ళకు ₹1 కూడా దీని బెనిఫిట్ రాలేదు. ఒక్కొక్కరికి కనీసం 2 లక్షల నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు 40 లక్షల వరకు కూడా వస్తుంది. గతంలో కూడా సారథ్య కమిటీ తరఫున 2-3 ధర్నాలు కూడా జరిగినాయి. ఆయన ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా మన మేనేజ్మెంట్కి నిమ్మకు నీరెత్తిగానే ఉన్నది. కాబట్టి దయచేసి ఇంకా దీన్ని తెంచకుండా మేము దాదాపు 400 మంది చనిపోయారు. కాబట్టి ఇప్పటివరకు కనీసం మేము బ్రతుకుండగానే ఆ బెనిఫిట్స్ మేము చూసేటట్టుగా మాకు వచ్చిన బకాయిలు రిలీజ్ చేస్తారని ఈ మేనేజ్మెంట్కు గవర్నమెంట్కు మేము ఈ సభాముఖంగా ఒక్కొక్కరికి దాదాపు ఎంత రావాలి? ఒక్కొక్కరికి మినిమంగా ₹1,00,000 నుంచి మొదలు పెట్టుకొని 20-30 లక్షల వరకు రావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక్కరికే దాదాపుగా యావరేజ్గా 16-18 లక్షలు రావాలా. నా ఒక్కరిదే కాదు, ప్రతి ఒక్కరు కండక్టర్లకు, డ్రైవర్లకు, మెకానిక్లకు, అసిస్టెంట్ మేనేజర్లకు వారి రిటైర్మెంట్ను బట్టి ఆ అమౌంట్ మారుతుంటుంది. కాబట్టి దయచేసి ఇంకా మమ్మల్ని వేధించకండి. ప్రతిసారి రిటైర్డ్ అయిన వాళ్ళు ఈ విధంగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఇంత లొల్లి చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి గవర్నమెంట్ దయదలిచి మాకు రావాల్సిన అమౌంట్ను రిలీజ్ చేస్తారని సభాముఖంగా ఆశిస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ.